ఎవ్రీవన్, వెల్కమ్ టు A to Z వన్ స్టాప్ జోన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మీ ముందు పింపుల్స్ రిడక్షన్ ఎలా చేసుకోవాలో సింపుల్ టెక్నిక్స్, హోమ్ రెమెడీస్ తోని పింపుల్స్ అనేవి మొత్తం క్లియర్ చేసుకోవడం ఎలానో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ పింపుల్స్ రిడక్షన్ కన్నా ముందు మనకి పింపుల్స్ ఎలా వస్తాయి, ఏంటి రీజన్స్ అనేది తెలుసుకున్నాము. మనకి పింపుల్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. లైక్ మనకి మన ఫేస్, మన స్కిన్ కనుక ఒకవేళ ఆయిలీ స్కిన్ అవుతే అది ఒక డ్రాబ్యాక్ అనమాట. మనకి ఆయిలీ స్కిన్ వల్ల పింపుల్స్ అనేవి వస్తుంటాయి. అండ్ అదర్ థింగ్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, హార్మోన్స్ అనేవి కరెక్ట్ ప్రాపర్ స్టేట్ లో ఉండకపోతే కనుక అప్పుడు కూడా పింపుల్స్ వస్తాయి. జనరల్లీ టీనేజర్స్, అడల్ట్స్ లో మాత్రం చాలా మోస్ట్ కామన్ ప్రాబ్లం అనమాట పింపుల్స్ అనేది. పింపుల్స్ కానీ యాక్నీ కానీ ఏదైనా కూడా. సో మీరు లైక్ టీనేజర్స్ ఈ టైంలో అందరికి పింపుల్స్ బాగా వస్తూ ఉంటాయి ఈ ఏజ్ లో. సో ఆ టైంలో మనం బాగా వరి అయిపోయేసేసి అరే ఫేస్ అంతా పింపుల్స్ వస్తున్నాయి కదా, ఎలా ఏంటి అనేసి చాలా మంది వరి అవుతూ ఉంటారు. దానికి పెద్ద పెద్ద టెన్షన్స్, వరీస్ అవసరం లేదండి. సింపుల్ టెక్నిక్స్, సింపుల్ హోమ్ రెమెడీస్ తోని ఇంట్లోనే మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోగలుగుతాము. అండ్ ఇంకా కొన్ని రీజన్స్ అంటే లైక్ పొల్యూషన్ లో బయటికి వెళ్తూ ఉంటాం కదా మనము. ఇప్పుడు ఈ ప్రెసెంట్ డేస్ లో వచ్చేసేసి హెవీ పొల్యూషన్ ఉంటుంది. మనము కాలేజెస్, ఆఫీస్ ఆర్ సంథింగ్ ఏదన్నా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మనకి పొల్యూషన్ అనేది మన ఫేస్ మీద పడుతూ ఉంటుంది అనమాట. డస్ట్ కానీ ఏదన్నా అలా కంటిన్యూస్ గా మనము మన ఫేస్ డస్ట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ డస్ట్ లో ఉండే బ్యాక్టీరియా, లేకపోతే జనరల్ గా మనకి మన బాడీలో ఉండే బ్యాక్టీరియా వల్ల పింపుల్స్ అనేవి అక్కడ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసేసి మనం ఫేస్ ని రెగ్యులర్ గా లైక్ డైలీ ఒక వన్స్ ఆర్ ట్వైస్ వాష్ చేసుకోవాలి. అలాంగ్ విత్ బాత్ ఫేస్ వాష్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మనము ఎప్పుడైతే మన ఫేస్ ని క్లియర్ గా, నీట్ గా ఉంచుకుంటామో, హైజీనిక్ గా, అప్పుడు మనకి ఎలాంటి యాక్నీ కానీ పింపుల్స్ కానీ రావన్నమాట. సో అలా ఉంచుకోవాలి అంటే రెగ్యులర్ గా ఫేస్ వాషెస్ చేసుకోవాలి, కొన్ని రెమెడీస్ యూజ్ చేయాలన్నమాట. అండ్ కొంచెం పొల్యూషన్ లో తిరిగినప్పుడు కాస్త ఫేస్ మాస్క్ యూజ్ చేయడం, కంప్లీట్ గా ఫేస్ మాస్క్ యూజ్ చేయడం ఆర్ స్కార్ఫ్ సంథింగ్ ఏదో ఒక ప్రికాషన్ అనేది తీసుకోవడం వల్ల మనకి చిన్న ప్రివెన్షన్ అనేది జరుగుతుంది అనమాట. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. మనకి పింపుల్స్ వచ్చి అవి డెవలప్ అయ్యి వాటిలో నుంచి పస్ కానీ అంత సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియా రిలీజ్ అవ్వే ముందే మనం ఇలాంటి ప్రికాషన్స్ లైక్ మాస్క్ యూజ్ చేసుకోవడము, లేకపోతే స్కార్ఫ్ యూజ్ చేసుకోవడం, కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వడం వల్ల మన ఫేస్ అనేది గ్లోయింగ్ గా, చాలా హెల్దీగా, హైజీనిక్ గా ఉంటుంది. అండ్ మన ఫేస్ ఎప్పుడైతే కంటిన్యూస్ గా ఆయిల్ కి ఎక్స్పోజ్ అవుతుంటుంది, మన బాడీ అనేది ఎక్సెస్ ఆయిల్ అనేది ఏమంటారు ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు మన ఫేస్ లో ఆయిల్ కి బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఆ బ్యాక్టీరియా వల్ల కూడా మనకి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నిటికి కామన్ గా ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా సింపుల్ గా, ఈజీగా హోమ్ రెమెడీస్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. సో మీ స్కిన్ టైప్ ఎలాంటిదైనా కూడా, డ్రై అవ్వనివ్వండి, లేకపోతే ఆయిలీ అవ్వనివ్వండి, నార్మల్ ఎలాంటి స్కిన్ అయినా కూడా ఈ నేను చెప్పే టిప్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ జరుగుతుంది. సో నా వీడియోని ఖచ్చితంగా మొత్తం పూర్తిగా చూడండి, సో దాట్ మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఫస్ట్ మన ఫేస్ అనేది క్లియర్ గా, హైజీనిక్ గా, మంచి నీట్ గా ఉండడానికి మనం సింపుల్ గా ఏం లేదండి, ఐస్ క్యూబ్స్ యూజ్ చేస్తున్నాను నేను. సో మన ఐస్ క్యూబ్స్ అనేవి మన ఫేస్ లో ఉండే పఫీనెస్ అంటే కొంచెం ముద్దగా, లైక్ ఏమంటాం వాటర్ వచ్చినట్టుగా, నీరు వచ్చినట్టుగా అవుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు. అలాంటి టైంలో ఈ ఐస్ క్యూబ్స్ అనేవి క్లియర్ చేస్తాయి. అండ్ మన ఆయిలీ స్కిన్ ని కూడా ఐస్ క్యూబ్స్ రెడ్యూస్ చేస్తాయి అనమాట. దీని టెంపరేచర్ అనేది చాలా లో ఉంటుంది కదా. లో టెంపరేచర్ లో మనము కూల్నెస్ తోని ఇలా ఫేస్ అనేది రబ్ చేస్తూ ఉన్నప్పుడు, సర్క్యులర్ మోషన్ లో రబ్ చేస్తూ ఉన్నప్పుడు మన ఆయిలీనెస్, మన ఫేస్ కున్న, స్కిన్ కున్న ఆయిలీనెస్ అనేది డిక్రీజ్ అవుతుంది.
సో దట్ ఈవెన్ మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా బాగా జరుగుతుందండి. ఎప్పుడైతే మన బాడీ సెల్స్కి, మన బాడీ పార్ట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుందో అప్పుడు మన ఫేస్లో మంచి గ్లో ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది అనమాట. సో ఫేస్ క్లియర్గా నీట్గా ఉన్నప్పుడు ఇలా ఒక ఐస్ క్యూబ్ తీసుకొనేసేసి మొత్తం ఇలా సర్క్యులర్ మోషన్లో రబ్ చేస్తూ ఉండాలండి. మీకు కనుక ఐస్ పట్టుకొనేసేసి చాలాసేపు ఇలా రబ్ చేయడం ప్రాబ్లమాటిక్గా అనిపిస్తే ఏం లేదండి, ఒక క్లీన్ వైట్ క్లాత్ ఆర్ ఎనీ క్లాత్ అది యూజ్ చేసేసి దాంట్లో ఈ ఐస్ క్యూబ్స్ వేసుకొనేసేసి మొత్తం ఈవెన్గా రబ్ చేసేయండి. అలా అని పాలిథిన్ కవర్స్ అలాంటివి యూజ్ చేయకూడదు. పాలిథిన్ కవర్ అనేది కంప్లీట్ వెట్నెస్, దాంట్లో ఉండే కూల్నెస్ని ప్రొడ్యూస్ చేయదు. కాబట్టి క్లాత్, మంచి కాటన్ క్లాత్ తీసుకొనేసేసి అందులో ఐస్ క్యూబ్ యూజ్ చేసేసి దాంట్లో వేసేసి రబ్ చేసుకుంటే ఒక 5 minutes వరకు మీ ఫేస్ అనేది క్లియర్గా హైజీనిక్గా ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, కళ్ళ కింద ఇలా పఫీనెస్ వస్తూ ఉంటుంది. సో ఇలా నేను మొత్తం ఫేస్ అంతా ఒక 5 minutes వరకు రబ్ చేసుకున్నానండి ఐస్ క్యూబ్స్తోని. ఆ తర్వాత నేనేం చేయాలనుకుంటున్నానంటే ఒక దాల్చిన చెక్క, ఎలాంటి దాల్చిన చెక్క అంటే మనకి కొంచెం డిఫరెంట్ టైప్స్ దొరుకుతుంటాయి. ఇలా రౌండ్గా ఉండే దాల్చిన చెక్క అయినా పర్లేదు, ఆరల్స్ మీకు చెక్క ఇలా హార్డ్గా ఉంటుంది అదైనా పర్లేదు. ఈ చెక్కని మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పౌడర్ చేసేసుకున్నానండి నేను నీట్గా, మెత్తగా, మీకు ఎంత పాసిబుల్ అవుతే అంత మెత్తగా ఈ పేస్ట్ అనేది, పౌడర్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత దీంట్లో మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా హనీ యాడ్ చేసుకోవాలి. సో నేను హనీ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో హ్యాండ్స్ తోటి కలపకూడదండి. సో నేను ఇలా నీట్గా కలిపేసుకున్నానండి పేస్ట్ మొత్తం కూడా హనీతోనే. అయితే ఇది మనం ఫస్ట్ కలుపుకోవడానికి స్పూన్ యూజ్ చేయాలి అండ్ ఆ తర్వాత కూడా హ్యాండ్స్ యూజ్ చేయకుండా అప్లై చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో నీట్గా ఒక కాటన్ ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాంతోని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. సో దీంట్లో హనీ యూజ్ చేస్తున్నాం కదండి, హనీ యూజ్ చేసినప్పుడు మనకి మంచి మాయిశ్చరైజర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట ఆ ఏరియాలో, కానీ మనం ఫేస్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా. అయితే మీరు అనుకోవచ్చు హనీ అంత బెనిఫిట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏముంటుంది అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది బెనిఫిషియలా కాదా అని అనుకుంటాము. బట్ హనీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి అండ్ ఇది మెడిసినల్గా కూడా చాలా మంచిది. సో మనం ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. నాది కూడా ఆయిలీ స్కిన్ అండి. దీనివల్ల హనీ వల్ల మన ఫేస్ అనేది ఇంకా ఎక్కువ ఆయిలీ అవుతుందని మాత్రం ఏమనుకోనవసరం లేదు. సో ఇలా ఒక్కొక్క చిన్న డ్రాప్లెట్స్ లాగా తీసుకొనేసేసి చిన్న అమౌంట్లో తీసుకొని మీరు కాటన్ బడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే స్పాట్యులా కానీ ఏదైనా స్పూన్ సంథింగ్ ఏదైనా ఆబ్జెక్ట్ యూజ్ చేసి పెట్టుకోవచ్చు. మనం హ్యాండ్స్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే మన హ్యాండ్స్లో మనం ఎంత వాష్ చేసినా కూడా కొంచెం ఎక్కడో అక్కడ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి అని చెప్పేసి మనం ఇలా కాటన్ బడ్స్ యూజ్ చేస్తాము. ఇది దాల్చిన చెక్క కూడా చాలా మెడిసినల్గా చాలా మంచిది. ఇది యూజ్ చేయడం వల్ల మన అకైన్ ఆర్ పింపుల్స్ లో ఉండే బ్యాక్టీరియా అనేది డెడ్ అవుతుంది అనమాట. బ్యాక్టీరియా అనేది రిమూవ్ చేస్తుంది.
ఇది మెడిసినల్గా చాలా హెల్దీ. సో ఇది యూస్ చేసినప్పుడు, ఇది పెట్టుకున్నప్పుడు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అది వస్తుందండి. సో మీకు ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను. నాకు కొంచెం అక్కడక్కడ లైట్గా కొంచెం పింపుల్స్ వచ్చాయి. సో నాకు రీసెంట్గా కొంచెం హార్మోన్ ప్రాబ్లమ్స్ అలా డిస్టర్బ్ అవ్వడం వల్ల, అండ్ పొల్యూషన్లో నాకు కాలేజ్ ఉంటుంది. సో కాలేజ్ కోసం అని చెప్పేసి డైలీ పొల్యూషన్ తిరగడం వల్ల కాస్త అక్కడక్కడ పింపుల్స్ వచ్చాయి. సో నేను ఇది అప్లై చేసుకొని చూపిస్తాను మీకు. నేను అప్లై చేసేసుకున్నానండి. మొత్తం నాకు ఎక్కడైతే కొంచెం పింపుల్స్ యాక్నీ కానీ ఏదైనా ఉన్నది అనిపించినప్పుడు నేను ఆ ప్లేస్లో ఇలా అప్లై చేసేసుకున్నాను. సో ఇక్కడ కొంచెం నాకు ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుంది. అంటే రెగ్యులర్గా నాకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడే ఎక్కువ వస్తుంటాయి, ఒక 2 or 3. అది కూడా ఒక 1 week 10 daysలో పోతుందండి. అండ్ ఇక్కడ కొంచెం బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఏరియాలో నాకు ఎలాంటి పింపుల్స్ లేవు. జస్ట్ నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే మీకు చూపించడానికి. లైక్ మనకు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా అనేసి కొన్నిసార్లు నాకు ఈ మధ్యలో నాకు జనరల్లీ ఫేస్ మీద రావు అనమాట, ఓన్లీ ఫోర్ హెడ్ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. బట్ నాకు ఈ ప్లేస్లో బాగా ఎఫెక్ట్ అయిందండి, చాలా ఒక 3 years బ్యాక్. కాకపోతే ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో మళ్ళీ ఆ బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలా బ్యాక్టీరియా అనేది డెవలప్ అవ్వకుండా ఉండడానికి కోసం అప్పుడప్పుడు మనం ఇలా టిప్స్ యూజ్ చేస్తూ ఉంటే అదే ఆ బ్యాక్టీరియా అనేది డెడ్ అయిపోతుంది. బట్ మనం లైక్ ఒక 3-4 days, ఒక వీక్లీ కంప్లీట్ ఒక వీక్ మొత్తం ఈ ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు అప్పుడు మనకి కంప్లీట్గా డెడ్ సెల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. అయితే మీరు ఫేస్ వాష్ చేసినప్పుడు మీరు ఒక టిప్ యూజ్ చేయాలి. ఏంటంటే మీ టవల్ అనేది, మీ క్లాత్ ఏదైతే ఫేస్కి యూజ్ చేస్తారో ఆ ఫేస్కి యూజ్ చేసే క్లాత్ చాలా క్లీన్గా హైజీనిక్గా వాష్ చేసిన క్లాత్ అయితే బెటర్ అనమాట. మనం దేంతో పడితే దాంట్లో అది చేసినప్పుడు దాంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా మన ఫేస్ని పాడు చేస్తాయి. లైక్ ఆ బ్యాక్టీరియా అనేది మన ఫేస్కి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ ఒక చిన్న ప్రికాషన్ తీసుకోవడం వల్ల మనకి బ్యాక్టీరియా కాజెస్ అనేవి తక్కువ అవుతాయి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు కొద్దిసేపు ఒక 5 to 10 minutes దాన్ని డ్రై అవ్వనివ్వాలండి. కంప్లీట్గా మన ఆ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో అది కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొనేసేసి మనకి మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో నాకు యాక్చువల్లీ ఇరిటేషన్ కానీ ఇలాంటి ఫీలింగ్ రావట్లేదు. బట్ కొన్ని టైప్స్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదండి కొన్ని ఫేసెస్, స్కిన్స్ కొన్నిసార్లు సెన్సిటివ్గా అనిపిస్తాయి. అలాంటప్పుడు మీకు కనుక ఇరిటేషన్ వస్తే కొంచెంసేపు ఓపికతో ఉండండి. ద రీజన్ బిహైండ్ ఇస్ మనకి యాక్నీ కానీ పింపుల్ కానీ దాంట్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు మనం ఇలా దాల్చిన చెక్క అనేది బ్యాక్టీరియాని కంప్లీట్గా రిడక్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. సో దట్ మనకి కొంచెం పెయిన్ఫుల్గా కాస్త ఇరిటేషన్ వస్తుంది. నాకు పూర్తిగా పింపుల్స్ లాగా లేవు కాబట్టి ఆల్మోస్ట్ దే ఆర్ లైక్ డెడ్. సో అందుకనేసి నాకు ఎలాంటి ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ లేదు. మీకు కనుక అలా అనిపిస్తే ఒక 5 to 10 minutes తర్వాత కూల్ వాటర్తోని వాష్ చేసేసుకోండి. అండ్ నాది ఇంకొక టిప్ వచ్చేసేసి మీకు కనుక హెవీగా పింపుల్స్ లైక్ చాలా కొంతమందికి ఫేస్ నిండుగా గడ్డలుగా చాలా పెద్దగా ఉంటాయి అనమాట, యాక్నీ కానీ పింపుల్స్ కానీ. అలా ఉన్నప్పుడు మీరు చాలా సింపుల్గా పెద్ద ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాషెస్, లేకపోతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అలాంటివి యూజ్ చేయండి. నాట్ సంథింగ్ రాంగ్ అని కాదు, యూజ్ చేయండి. బట్ ఒక సింపుల్ టెక్నిక్ అంటే ఏంటంటే వేడి నీళ్ళు కాస్త గోరువెచ్చగా ఉన్న వాటర్తోని మీ ఫేస్ అనేది క్లెన్స్ చేస్తూ ఉండండి ఫ్రీక్వెంట్గా. డేకి ఒక 3-4 times అలా క్లెన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది ఆ వేడికి రిమూవ్ అయిపోతూ వస్తుంది అనమాట. డైలీ ఒక 1 month అలా మనకు కొంచెం హెవీగా ఉంది అనుకుంటే అలా ఫ్రీక్వెంట్గా డైలీ అలా చేస్తూ ఉండండి. అండ్ మీ వాటర్ కనుక సాల్ట్ వాటర్ అయితే ఇంకా చాలా బెటర్ అనమాట. సాల్ట్ వాటర్ వల్ల ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మంచి గ్లో వస్తుంది, మంచి హెల్దీగా ఉంటుంది. బ్యాక్టీరియా అలా ఏదైనా ఉన్నా కూడా అంతా రిమూవ్ అయిపోయి హైజీనిక్గా ఉంటుంది. సో నేను ఇదంతా కూడా ఒక 5 to 10 minutes యూజ్ చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను. సో చూసారండి, ఫేస్ కాస్త క్లియర్గా ప్లెయిన్గా స్మూత్గా ఉంది.
సో ఈ టిప్ అనేది మీరు రెగ్యులర్గా ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఫాలో అవుతూ ఉండండి. సో దట్ కొంతమందికి ఏంటంటే ఒక 2-3 డేస్లో కంటిన్యూస్గా డైలీ చేస్తూ ఉంటే వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి డెవలప్మెంట్ ఉంటుంది. కొంతమంది కాస్త హార్ష్గా లేకపోతే హార్డ్గా ఉండటం వల్ల కాస్త టైం పడుతుంది. లేకపోతే యాక్నీ కానీ పింపుల్స్ కానీ హెవీగా కొంచెం బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల కూడా కాస్త టైం పడుతుంది. బట్ మీరు పేషెంట్గా ఎప్పుడైతే డైలీ కంటిన్యూస్గా మంచిగా రిజల్ట్ అబ్జర్వ్ చేస్తారో అప్పుడు మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఒక టెక్నిక్. నెక్స్ట్ వచ్చేసేసి నేను ముల్తాన్ మట్టితో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసేసి నేను బంజారాస్ ముల్తాన్ మట్టి యూజ్ చేస్తున్నాను. మీరు ఎలాంటి ముల్తాన్ మట్టి యూజ్ చేసినా పర్లేదు. మార్కెట్లో మనకి డిఫరెంట్ బ్రాండ్స్లో ముల్తాన్ మట్టి అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు నేను ఇది వచ్చేసేసి ఇలా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 1 or 2 స్పూన్స్, ఒక చిన్న 1-2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి. సో నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు ముల్తాన్ మట్టి అనేది తీసుకున్నాను. సో దీంట్లో ఇప్పుడు మనం రోజ్ వాటర్, ఎలాంటి బ్రాండెడ్ రోజ్ వాటర్ అయినా పర్లేదు, మనం హోమ్ మేడ్ రోజ్ వాటర్ అయినా పర్లేదండి. సో ఇప్పుడు నేనైతే డాబర్ గులాబరీ రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ వరకు సరిపోతుందండి. అంటే లైక్ మనకి కన్సిస్టెన్సీ సరిపడా వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ ఎందుకు అదే స్పెసిఫిక్గా యూజ్ చేయాలి అంటే, రోజ్ వాటర్లో మనకి చాలా మంచి వైటమిన్స్ ఉంటాయండి. ఆ వైటమిన్స్ వల్ల మన ఫేస్ అనేది ఎన్రిచ్డ్గా మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది మనకి దొరుకుతుంది. సో ఈ రోజ్ వాటర్ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుందండి. చాలా చల్లగా, చాలా సూదింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. మనకి స్మూత్గా చాలా బాగుంటుంది. సో రోజ్ వాటర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ముల్తాన్ మట్టి అనేది చాలా మంచి ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ లైక్ ఇది చాలా మెడిసినల్గా చాలా బెనిఫిషియల్స్ ఉంటాయి. అంటే బెనిఫిట్స్ అంటే దీంట్లో మెగ్నీషియం క్లోరైడ్ అనేది రిచ్గా ఉంటుంది. దీంట్లో మెగ్నీషియం క్లోరైడ్ అనే ఐటమ్ ఉంటుందన్నమాట. సో లైక్ దాని ద్వారా ప్రిపేర్ అవుతుందన్నమాట. అప్పుడు మనం ఆ మెగ్నీషియం క్లోరైడ్తో తయారైన ముల్తాని మట్టి ఎప్పుడైతే మన ఫేస్కి అప్లై చేసుకుంటామో దాంట్లో ఏదైతే ఉంటుందో ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల మన ఫేస్లో ఉండే బ్యాక్టీరియా కానీ, డెడ్ సెల్స్ కానీ, ఎలాంటి అన్హైజీనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అదంతా రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇది ముల్తాన్ మట్టి ఇలా దొరుకుతుంది మనకి బయట మార్కెట్లో. సో ముల్తాన్ మట్టిలో నేను వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటాను. సో పేస్ట్ అనేది నేను ఇలా పేస్ట్ మొత్తం చేసేసుకున్నానండి. పేస్ట్ మొత్తం మరీ ఎక్కువ లిక్విడ్ ఉండకూడదు, అలానే బాగా డ్రైగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెంట్లో చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనము నీట్ ఫ్రెష్ హ్యాండ్స్, క్లీన్ హ్యాండ్స్తోని ఫేస్ నిండుగా ఇలా అప్లై చేసేసుకోవచ్చు. మొత్తం ఈవెన్గా ఉండాలండి. అలా అని చెప్పేసి మొత్తం పల్చగా చేసుకోకూడదు అండ్ పల్చగా కూడా ఉండకూడదు అండ్ థిక్గా కూడా ఉండకూడదు. ఈవెన్గా మొత్తం ఫేస్ నిండుగా అప్లై చేసుకోండి. చూసారు కదండి, నేను కంప్లీట్గా ఈవెన్గా మొత్తం అప్లై చేసేసుకున్నానండి. నేనైతే హ్యాండ్తో అప్లై చేసుకున్నాను. మీకు కావాల్సి వస్తే కాటన్ బాల్తోని ఆరెల్స్ బ్రషెస్ ఉంటాయి కదా, బ్రషెస్తోనైనా అప్లై చేసుకోవచ్చు. మంచిగా నీట్గా మిక్చర్ అనేది మిక్స్ చేసేసి తర్వాత ఇలా ట్యాప్ మొత్తం అప్లై చేసుకోవాలి. సో ఇది ఒక 10 to 15 minutes డ్రై అయ్యే వరకు, మొత్తం కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. కాకపోతే ఫస్ట్ 5 minutes ప్రాబ్లం ఉండదండి. కొంచెం ఇలా టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీకు డ్రైనెస్ అనేది లైక్ అబ్జర్వ్ చేసుకునేసేసి గట్టి పడుతూ ఉంటుంది. ఆ టైంలో మాత్రం మీరు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు మన ఫేస్, చీక్స్, మౌత్ ఇదంతా కూడా
మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మాట్లాడితే మన ఫేస్ అనేది పర్మనెంట్గా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మీరు ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా రిఫ్రెషింగ్గా మంచి గ్లో వస్తుంది అనమాట ముల్తాన్ మట్టి వల్ల. ముల్తాన్ మట్టి అండ్ రోజ్ వాటర్ రెండు అప్లై చేసుకొని పెట్టుకుంటే మంచి కూలింగ్ రిలాక్సేషన్ వస్తుంది. చాలా సూతింగ్ ఫీలింగ్ ఉంటుందండి. సో ఇది ఇలా ఒక 10 to 15 minutes ఉంచుకుంటే డ్రై అయిపోతుంది. అలా అని చెప్పేసి మీరు ఎలాంటి ఎయిర్ కూలర్ ముందు కానీ ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా న్యాచురల్గా డ్రై అవ్వాలి. అప్పుడే మన స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. లేకపోతే మీరు ఆర్టిఫిషియల్గా ఫ్యాన్ అలా వేసేసి డ్రై చేయాలనుకుంటే కనుక అదంతా కూడా మన బయటి వరకు అప్లై చేసింది ఎండిపోతుంది, బట్ మన ఫేస్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. సో న్యాచురల్గా డ్రై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంతకుముందు నేను చూపించాను కదా చెక్క పౌడర్, దాల్చిన చెక్క పౌడర్తోని, అది మీరు కనుక మీకు ఇరిటేషన్ అలా వచ్చేస్తే మీకు మొత్తం ఒక 5 to 10 minutes అప్లై చేసుకున్న తర్వాత కూల్ వాటర్తోనే రిన్స్ చేయండి. అప్పుడు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో దట్ ఇరిటేషన్ ఏదైనా స్కిన్ ఇచ్చినెస్ ఏదైనా ఉంటే కూడా పోతుంది వెంటనే. సో మీకు కనుక అది పడకపోతే ఒకవేళ రియాక్షన్ అలా ఏమైనా జరిగితే అప్పుడు మీరు వెంటనే కూల్ వాటర్తో కడుక్కోవచ్చు. సో ఇది ఒక 15 minutes తర్వాత నేను వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను. సో నేను ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. మీకు టవల్తోని ఎలా ట్యాప్ చేసుకొని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిద్దాం అనేసి అనుకున్నాను. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న హెల్ప్ అవుతుంది అనేసి మీరు ఎప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జెంటిల్ ట్యాప్ అనేది ఇవ్వాలండి. చాలా మంది ఇలా 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 రబ్ చేస్తూ ఉంటారు. అలా రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ అనేది హార్డ్ అవుతుంది, హార్ష్గా ఉంటుంది. కొంచెం స్క్రాచెస్ లాంటివి, చాలా స్మూత్ ఉంటుంది కదండి స్కిన్ ఎప్పుడు కూడా. అలా చేయడం వల్ల బాగా క్రాక్స్ రావడము, స్క్రాచెస్ పడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో జెంటిల్ ట్యాప్ ఇలా 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 చేసుకొని వేసేసి మనము డ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా ఇప్పుడు నా ఫేస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. చూడండి ఎంత స్మూత్గా, నాకైతే చాలా రిఫ్రెషింగ్గా, చాలా సూదింగ్గా అనిపిస్తుంది అనమాట. అయితే మీరు వీడియో స్టార్టింగ్కి ఇప్పటికి అబ్జర్వ్ చేయొచ్చండి. మేబీ వీడియోలో తెలుస్తుందో తెలీదో నాకు తెలీదు. సో ఇక్కడ నాకు కొంచెం బ్లాక్ స్పాట్స్ అనేవి కనిపించాయి స్టార్టింగ్లో. ఇప్పుడు లేవని అనను, బట్ కొంచెం వాటి స్ట్రెంగ్త్ అనేది కాస్త వీక్ అయిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇది డైలీ ఫాలో అవ్వడం అలా చేస్తామో అప్పుడు ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే మనం ఈ రెమెడీ అనేది యూజ్ చేస్తామో అప్పుడు మనకి డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది దొరుకుతుందండి. సో ఇది కనుక మీకు ఈ టెక్నిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో దాట్ నేను ఎప్పుడు కూడా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.